చిటికెడు కుంకుమతో ఇలా చేసి చూడండి. మీరు కోరుకున్న వ్యక్తులు ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతారండి. అలానే కాకుండా ఏంటంటే మీ మాట వింటారనమాట. అలానే మీ చుట్టూదా తిరుగుతూ ఉంటారని మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడుతుందనమాట. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా కుంకుమతో ఈ పరిహారం చెయ్యండి. కుంకుమ మనం ఏంటంటే కనుక బొట్టుగా ధరిస్తాం. అలానే కాకుండా దిష్టి దోషాల కోసం ఉపయోగిస్తూ ఉంటాము. అంటే కుంకుమ నీళ్ళతో దిష్టి తీస్తే పోతుందని భావిస్తూ ఉంటాం కదా. అయితే తంత్రశాస్త్రంలో ఏంటంటే కనుక ఈ చిన్న పరిహారం అనేది ఉందండి. దీనివల్ల ఏంటంటే మంచి జరుగుతుందండి. ఖచ్చితంగా చెప్పాలంటే కుంకుమ అనేది అతీత శక్తివంతమైనది కాబట్టి కుంకుమతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు చాలా చక్కగా ఫలితాలు వస్తాయన్నమాట. కావున మన ఇంట్లో ఉండే కుంకుమ అండి తీసుకొని ఈ విధంగా చేసుకోండి. ఎంతటి మొండివారైనా సరే, అలానే కాకుండా కొన్నిసార్లు ఏంటంటే కనుక మనం ఇష్టపడ్డ వ్యక్తులు కూడా మన మాట విన్నారు కదా, అలాంటి వాళ్ళైనా సరేనండి మన మాట వినాలంటే ఈ విధంగా ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి. కుంకుమ ఏంటంటే పసుపుతోనే తయారవుతుంది. అలానే కాకుండా కుంకుమ శుభానికి అంటే అంకితం చేయబడుతుంది. శుభాలను సూచించటానికి కుంకుమను ఉపయోగిస్తారు కాబట్టి, ఎరుపు కాబట్టి అదృష్టంగా కూడా భావించబడుతుందన్నమాట. అందుకే మీరు కోరుకున్న వ్యక్తులు అంటే మీ భర్త కావచ్చు, మీరు ప్రేమించిన వ్యక్తి కావచ్చు, అలానే కాకుండా మీరు అంటే రిలేషన్స్లో ఉంటూ ఉంటారు కదా, అలా మీరు ఎవరైనా సరే ఇష్టపడుతున్నా సరేనండి, అలాంటి వ్యక్తులైనా సరే ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది చెయ్యండి. ఎంతటి మొండివారైనా సరే, మీ మాట వినక మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారైనా సరే మీ మాట వింటారనమాట. ఇది చిన్న పరిహారం, కాకపోతే ఏంటంటే కనుక ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. 1-2 సార్లు చేయటం వల్ల మీకు తప్పనిసరిగా ఇంకా రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక దీనికి సమయం సందర్భం అంటూ లేదు, కానీ కొన్ని నియమాలను తప్పక ఆచరించాలి. అంటే కొన్ని పరిహారాలు చేసేటప్పుడు నియమాలు పాటించకపోతే ఏంటంటే అవి ఫలితాలు రావు, చేసింది వేస్ట్ అయిపోతుంది, ధనం ఖర్చు పెట్టాం. కాకపోతే నియమాలను పాటించటం చాలా ఈజీనే కదండి. అందుకే ఏంటంటే పరిహారం చేసేటప్పుడు మనము అంటే ఈ పరిహారము చేసేటప్పుడు నాన్ వెజ్ని తినకూడదండి. తింటే ఫలితం అనేది రాదని మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరైతే నమ్మకంతో చేస్తారో అలాంటి వాళ్లకు తొందరగా ఫలితం వస్తుందని కూడా మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. కాబట్టి మీరు నమ్మకంతో చేయండి, మాకు ఫలితం వస్తుంది, మేము ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతామని పరిహారం చేసుకోండి, తప్పకుండా మార్పు ఉంటుంది. ఇప్పుడు మన భర్తే ఉన్నాడండి, మనని ఏంటంటే పట్టించుకోడు, మన మాట వినడు. అంటే భార్య పరంగా, భర్త పరంగా, మీరు అంటే ఇష్టపడుతున్న వ్యక్తి పరంగా చేసుకోవటానికి ఉపయోగపడే పరిహారం అనమాట. మనం ఎప్పుడు కూడా ఏ పరిహారం చేసినా కానీ మంచి కోసం చేయాలి. ఏదో 4 రోజులు వాళ్ళు మన మాట వింటే చాలే, ఇంకా మన అవసరాలు అయిపోతాయి కదా, ఆ తర్వాత వాళ్ళని వదిలిపెడదాంలే అన్నట్టుగా కాకుండా వీళ్ళు మనతో ఉండాలి, లైఫ్ మనతోనే ఏంటంటే గనక జీవించాలి, మన మాట వినాలి, మనకు అనుకూలంగా మారాలి అని మీరు గనక చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు భర్తే అనుకోండి, కొన్ని సందర్భాలలో కావచ్చు, కొంతమందిని మనం గమనిస్తాం, కావాలంటే చాలామంది ఇళ్లలో జరుగుతూ ఉంటుందండి. అస్సలు భార్యాభర్తలకు పడదండి, విపరీతంగా గొడవ పడుతూ ఉంటారు, విపరీతంగా ఏంటంటే గనక ద్వేషించుకుంటూ ఉంటారు. నువ్వెంత నేనెంత, నేను చెప్పిందే వినాలి, నాదే వేదం అన్నట్టుగా కొన్ని ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం. అలా కాకుండా ఏంటంటే భర్త మన మాట విన్నాడనుకోండి, మన ఇల్లు బాగుంటుంది, మన ఇల్లు బాగుంటే మన పిల్లల భవిష్యత్తు అనేది కూడా బాగుంటుంది. నువ్వెంత నేనెంత అని తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటే మనం ఏంటంటే గనక ఆ ప్రభావం అంతా కూడా పిల్లలపై పడి ఆ పిల్లల ఎదుగుదల అనేది ఆగిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే గనక చాలా వరకు కూడా పిల్లలు ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది కదా. కాబట్టి అలా కాకుండా ఉండాలన్నా, మన లైఫ్ అనేది బాగుండాలి, మన ఫ్యామిలీ అనేది బాగుండాలి, నేను ఏది చేసినా కానీ నేను ఫ్యామిలీ కోసమే చేస్తా అని భావించుకునే వారేంటంటే గనక నమ్మకంతో ఆచరించండి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. అంటే ఒకసారి చేయండి, మీకు తెలిసిపోతుంది. రెండోసారికి మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఆటోమేటిక్గా మీరే చేసుకుంటారు. ఒకసారి చేస్తే మనకు ఒక 60% మాత్రమే ఫలితం వస్తుందండి, రెండోసారి చేస్తే పూర్తిగా ఫలితం వస్తుందన్నమాట. ఒకసారికి ఏంటంటే కనుక పరిహారం చేసిన తర్వాత అర్థమైపోతుంది, తెలిసిపోతుంది, మనం ఎంతలా అంటే ఫలితం పొందామనేది కూడా మన కళ్ళతో మనం చూడగలుగుతామన్నమాట. అంత చక్కగా ఏంటంటే పనిచేసే పరిహారం. కుంకుమ మన ఇంట్లో ఉంటుంది కాబట్టి మనం బయట నుంచి కూడా తెలియాల్సిన అవసరం కూడా లేదు, మన ఇంట్లోదే తీసుకోండి. అది మీరు వాడుకున్నా పర్వాలేదు, తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, ఎర్రటి కుంకుమ తీసుకోండి. ఏది పడితే అది తీసుకున్నారనుకోండి పెద్దగా ఫలితం అయితే రాదనమాట. ఇలా కుంకుమని తీసుకున్న తర్వాత అందులో మీరు ఏంటంటే కనుక గంగాజలం ఉంటే అది తీసుకోండి. గంగాజలం లేదండి అంటే గోమూత్రం ఉంటుంది కదా, గోపంచకం అంటారు, గోమూత్రం అంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక గంగాజలం, ఈ మూడిట్లలో ఏది ఉంటే అది తీసుకోండి. ఏది లేదంటే నీళ్లు తీసుకోండి. నీళ్లు కొంచెం పవర్ని అంటే కలిగి ఉంటాయి నీళ్లు కూడా, కానీ ఈ గంగాజలము అలానే కాకుండా చెప్పాలంటే మనం ముఖ్యంగా ఇక్కడ ఈ గోమూత్రం ఉంటుంది కదా, ఇంకా అవి ఏంటంటే ఎక్కువగా ఫలితాలు ఇస్తాయండి. అవి ఉంటే అవే తీసుకోండి. గోతీర్థం అంటే తీర్థం అంటాము, గోమూత్రం అంటాము, గోపంచకం, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు.
చూస్తారు కాబట్టి గోవు మూత్రం అండి, అంటే ఆవు మూత్రం అనమాట. ఇలా ఏది ఉంటే అది తీసుకోండి. ఆవు మూత్రం అయితే తొందరగా ఫలితాలు ఉంటాయండి. ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఇలా అంటే చిటికెడు కుంకుమ తీసుకొని అందులో ఈ ఆవు మూత్రాన్ని కొద్దిగా పోసి పేస్ట్ లాగా చేసి మీరేంటంటే ఒక తెల్లని కాగితం, గీతలు రాతలు లేని కాగితం తీసేసుకొని దానిపైన మనం ఇష్టపడ్డ వ్యక్తి, అంటే మన భర్త కావచ్చు, మనం ప్రేమించిన వ్యక్తి కావచ్చు, లేదంటే మనం ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నాం, ఆ వ్యక్తి కూడా మనం ఇష్టపడాలి, మన మాట వినాలి. కొన్నిసార్లు అంటే కొంతమంది మాట వినరు, నువ్వెంత చెప్పేది నాదే వేదం అన్నట్టుగా ఉంటూ ఉంటారు కదా. అలా కాకుండా మన మాట వినేలాగా కూడా చేసుకోవటానికి ఈ పరిహారం అనేది చక్కగా మనకు సిద్ధిస్తుందనమాట. అయితే ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర అంటే ఏది లేకపోతే నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోండి. ఉంగరపు వేలు ఉంటుంది కదా, ఉంగరపు వేలుతో అంటే తెల్లని కాగితం తీసుకోవాలి, గీతలు రాతలు ఉండకూడదు. వైట్ షీట్ అంటాం కదండి, తెల్ల పేపర్లు, అవి తీసుకోండి. ఒకటే, అంతకు మించి పెద్దగా ఏం అవసరం లేదు. అలా ఏంటంటే ఈ పరిహారం చేసేటప్పుడు మనం స్నానం చేయాలి, తలస్నానం చేస్తే మంచిది. తలస్నానం చేసే ఈ పరిహారం చేయాలని మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి తలస్నానం చేయండి. నాన్ వెజ్ని తిని ఇలాంటి పరిహారాలు చేసుకుంటే ఫలితాలు రావు కాబట్టి మీరు నాన్ వెజ్ని తిని మాత్రం ఈ పరిహారం అయితే చెయ్యకండి. దానివల్ల ఎలాంటి ఉపయోగం అయితే ఉండదనమాట, అంతా వేస్ట్ అయిపోతుంది. కొన్ని పరిహారాలకి ఏంటంటే కనుక ఉపవాసం ఉండి చేస్తే చాలా మంచిది, కానీ పరిహారానికి అలా ఏమీ లేదు. తలస్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి మంచిగా మనసు నిండా కూడా మనము అంటే ధ్యానించుకోవాలి. ఇప్పుడు యోగా ప్రక్రియ ఉంటుంది కదండి, యోగా చేస్తే బాడీ ఎంత, మన మనసు ఎంత రిలీఫ్ అవుతుందో, ఇలా పరిహారం చేస్తే కూడా మన బరువు దిగిపోయినట్టు, మనకు భారం తగ్గిపోయినట్టు అనే ఫీల్ అనేది మనకు రావాలన్నమాట. అలా అనిపించాలన్నమాట, మన మనసుకు అలా అనిపించాలి. మనం ఏదో గబా చేస్తూ ఉంటాం, ఏదో తొందరలో చేస్తూ ఉంటాము. అలా కాకుండా కొంచెం నెమ్మదిగా ఇలా ఇవన్నీ కూడా ముందుగానే తీసేసుకొని ఇలా కలిపి పెట్టి, ఇంకా తర్వాత తెల్లని కాగితం తీసుకొని చక్కగా మీరేంటంటే కనుక కూర్చొని మీరు అంటే ఆలోచించుకోండి. మీ భర్త కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు అండి, ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేదు. ఎవరైనా సరే, మీ భార్య మీ మాట వినట్లేదు, మీరు ప్రేమించిన అంటే అమ్మాయి మీ మాట వినట్లేదు, చాలా మొండిదండి, అస్సలు కూడా అర్థం చేసుకోదు, అసలు చాలా ఇబ్బంది పెడుతుంది, తనంటే నాకు ఇష్టం, నేను చాలా ఇష్టపడతా తనని, కానీ తను మాత్రం నన్ను ఇష్టపడదని బాధపడుతూ ఉంటారు కదండి కొంతమంది. అలాంటి వాళ్ళ పరంగా కూడా ఇప్పుడు చెప్పే పరిహారం అయితే పనిచేస్తుందన్నమాట. ఇలా కుంకుమ తీసుకున్న తర్వాత వైట్ షీట్ మీద ఏంటంటే కనుక అమ్మాయి పేరు రాయండి. అమ్మాయి పేరు కావచ్చు, అబ్బాయి పేరు కావచ్చు, ఎవరి పేరైనా సరేనండి. నేను ఇక్కడ ఉదాహరణకు చెప్తున్నాండి, నా భర్త పేరు శ్రీనివాస్ అండి. అయితే ఆ తెల్లని కాగితం మీద శ్రీనివాస్ నా మాట వినాలని రాయాలి, కుంకుమతోనే రాయాలి. అంటే చిటికెడు కంటే ఎక్కువగా కూడా కుంకుమ తీసుకోవచ్చు, చిటికెడు కూడా తీసుకోవచ్చు. అందులో ఏంటంటే చక్కగా కలపాలండి. మొత్తం ఏంటంటే కనుక పేస్ట్ లాగా కలిపి ఉంగరపు వేలుతో మాత్రమే వైట్ షీట్ మీద ఏంటంటే కనుక రాయండి. అలా రాసేసిన తర్వాత ఏంటంటే దాన్ని చక్కగా గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. ఇంట్లో చేయటం మాకు కుదరదంటే కనుక గుర్తుపెట్టుకొని మీరు మర్రి చెట్టు దగ్గర చేయండి, తొందరగా ఫలితం ఉంటుందన్నమాట. మర్రి చెట్టు దగ్గర ఏంటంటే కనుక ఇలా మనము అంటే రాసుకున్న పేపర్ని తీసుకెళ్ళి అక్కడ కాల్చామనుకోండి, తొందరగా ఫలితాలు వస్తాయి. మర్రి చెట్టులో అతీత శక్తులు ఉంటాయండి. ఆ చెట్టు దగ్గర ఇలా ఈ పరిహారం చేసుకుంటే 100 and 200% వెంటనే రిజల్ట్ వస్తుంది. అందులో ఇంకా మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. తొందరగా ఏంటంటే కనుక ఫలితాన్ని పొందుతారు. ఒకవేళ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళలేమనుకునేవారు ఇంట్లో సింక్ దగ్గర ఏంటంటే చక్కగా గుర్తుపెట్టుకోండి. ఇలా రాసేసిన తర్వాత మీరు ఇంకొకసారి సంకల్పం చెప్పుకొని మంచి కోసమే చేస్తున్నాం, చెడు కోసం చేయట్లేదు, అంటే మా అవసరం కోసం మేము ఈ పరిహారం చేస్తున్నామని చెప్పుకొని ఆ తర్వాత సింక్ దగ్గర కాల్చి నీళ్లను పోసేయండి. అలా కూడా ఫలితం ఉంటుందన్నమాట. అలా కూడా మీరు ఏంటంటే కనుక మార్పుని చూడగలుగుతారని చెప్పొచ్చు. ఏది చేసినా కానీ మనకి ఏంటంటే నమ్మకం అనేది ముఖ్యం అనమాట. నమ్మకంతోనే ఏంటంటే పరిహారం అనేది సిద్ధిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీరేంటంటే ఈ విధంగా చేసేసి ఇంకా రిజల్ట్ అనేది పొందండి. తప్పకుండా మార్పులు అయితే మీరే మీ కళ్ళతో చూస్తారు. అంటే మార్పు ఎలా వస్తుందండి అని మీకు సందేహం రావచ్చు. ఒకసారి ఇప్పుడు చేసుకున్నారనుకోండి, ఒక వారం రోజులు కానీ ఒక 5 రోజులు కానీ మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయండి. అలా చేస్తే ఏంటంటే కనుక ఒకసారికి వాళ్ళు మారినట్టు, మనతో ప్రేమగా మాట్లాడినట్టు, కొంచెం ఏంటంటే మనం చెప్పింది కొద్దిగా అంతా వింటారని చెప్పట్లేదు, కొంచెం ఏంటంటే అర్థం చేసుకోవటం, వినటం, ఇలాంటివి ఏంటంటే మనం గమనిస్తామన్నమాట. ఇలాంటివి ఏంటంటే మనం మన కళ్ళతో చూడగలుగుతామని చెప్పొచ్చండి. కొన్ని ఏంటంటే కనుక అసలు మనం ఆశ్చర్యపోతామన్నమాట. అయ్యో ఈ పరిహారం ఇంత బాగా పనిచేసింది కదా, నిజంగా ఇంతలా ఫలితాన్ని తెచ్చిపెట్టింది, అసలు బాగా మాకు అంటే ఈ పరిహారం మాకు సిద్ధించిందని మీ అంతటా మీరే అనుకుంటారు. రెండోసారి చేస్తే అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అన్ని పరిహారాలు అందరికీ సిద్ధించాలని రూల్ లేవు. అలా అని ఏంటంటే కనుక ఈ పరిహారం కూడా అందరికీ సిద్ధించదని మనం చెప్పట్లేదు. కాకపోతే మనకి ఏంటంటే కనుక కొన్ని పరిహారాలు చేసినప్పుడు నమ్మకం ఎంత అవసరమో గ్రహస్థితి కూడా అంతే అవసరం అనమాట. గ్రహాలు అనుకూలిస్తే ఏ పరిహారం చేసినా కానీ మనకు చక్కగా కలిసి వస్తుంది. గ్రహాలు అనుకూలించట్లేదనుకోండి, ఏ పరిహారం చేసినా కానీ అందులో పెద్దగా ఫలితాలు రాదు అండి. అంటే ఫలితాలు పెద్దగా రావు, వచ్చినట్టే వస్తాయి. కాకపోతే ఏంటంటే అవి రాకుండా పోతాయి. మనకి పూర్వకర్మ శాపాలు పాపాల వల్ల కూడా ఏంటంటే కొన్ని పరిహారాలు మనకు సిద్ధించం. మనం ఎంత చేసుకున్నా కానీ కొన్ని పరిహారాలు ఏంటంటే మనకు పంచేవన్నమాట. ఏ ఇబ్బంది లేదంటే కనుక వెంటనే ఫలితం పొందొచ్చు. ఏదైనా ఇబ్బంది ఉంది, కొంచెం ఫలితం వచ్చింది, ఇంకా మిగతా ఫలితం కావాలంటే 1-2 సార్లు ఈ విధంగానే చేసేసి రిజల్ట్ అనేది